రాక్షస మొగుడు ఎపిసోడ్ 21. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రోజులాగే పిల్లలందరినీ పలకరించి రాత్రి హాస్పిటల్కు తీసుకెళ్లిన పిల్లల దగ్గరకు వెళ్ళింది చందన. నుదిటిపై చెయ్యి వేసి చూసి తృప్తిగా చూసింది ఆయా వైపు. ఆ సిరప్ తెల్లారి వేయలేదుగా, అయితే ఇప్పుడు వెయ్యి ఇద్దరికి అని టైం చూసుకుంటూ తన రూమ్ వైపు నడిచింది చందన. గదిలో అడుగు పెడుతూనే తన సీట్లో కూర్చున్న సూపర్వైజర్ జయరాంను చూసి ఆగింది ఒక్క క్షణం. రండి, అక్కడే ఆగారు అని అంటున్న అతడి వైపు అర్థం కానట్టు చూసింది చందన. ఎదురుగా ఉన్న కుర్చీ చూపించి కూర్చోండి అన్నాడు. చందన ఇబ్బందిగా కూర్చుంది. తన సీట్లో అతడు కూర్చున్నాడు ఎందుకో అనుకుంది. పిల్లల్ని రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారా అని సూటిగా ఉన్న అతడి ప్రశ్నకు తడబాటుగా చూసింది. అలా చేయడం తప్పు అన్న భావం ధ్వనించింది అతడి స్వరంలో. అవును, తీసుకెళ్లాను అంది చందన. ఎవరిని అడిగి తీసుకెళ్లారు అని అడిగాడు. డాక్టర్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఆవిడ విసుక్కొని ఫోన్ పక్కన పెట్టేశారు అంది. అయితే అని అన్నాడు. మీరు దొరకలేదు. అయితే అన్నాడు. పిల్లలిద్దరూ విరోచనాలతో వాంతులతో నీరసపడిపోయారు. జ్వరం చాలా ఎక్కువగా వచ్చింది. ఆ టైంలో సెలైన్ పెట్టకుంటే ఆ పిల్లలిద్దరూ దక్కేవారు కాదు అంది చందన. రాత్రిళ్ళు మా ఫోన్లు పనిచేయవు, మేము పనిచేయం అని వ్యంగ్యంగా అతను నవ్వుతుంటే వీస్తుపోయింది చందన. చూడండి మేడం, ఈ హోమ్ మీది కాదు, ఆ పిల్లలు మీ పిల్లలు కారు. మరోసారి ఇలా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు. ఇక్కడ నాకు తెలియకుండా ఏం జరగకూడదు అని అన్నాడు జయరాం. అలాగే అని నెమ్మదిగా అంది చందన. దాంతో అతడు వెళ్ళిపోయాడు బయటకి. అతను వెళ్ళగానే తల వాల్చి కూర్చుండిపోయింది చందన. తను చేసింది మంచి పనేగా, దానికి ప్రశంస లేకపోగా అవమానం బహుమానం అని అనుకునేసరికి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అలా ఆమె ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియదు. మనసు అశాంతిగా ఉంది. పని యాంత్రికంగా ముగించి తొందరగా 5 గంటలకే బయటపడింది. ఈవేళ ఇంత గమ్మున వచ్చేసావేం చందనమ్మ అని అంటూ బ్యాగులోంచి టిఫిన్ బాక్సు బయటకు తీసింది బంగారి. మూత తెరిచి, ఇదేంటి తల్లి, తిననే లేదు అని అడిగింది. ఆకలి లేదు, తలనొప్పిగా ఉంది, కాస్త మంచి కాఫీ ఇస్తావా అని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది చందన. 5 నిమిషాలలో కాఫీ కప్పుతో వచ్చింది బంగారి. ఆమె ఎడమ చేతిలో ఉన్న కవర్పై పడింది ఆమె దృష్టి. ఇదిగో అమ్మా, నీకే, పోస్టులో వచ్చింది అని అంటూ ఇచ్చి వెళ్ళిపోయింది బంగారి. ఫ్రమ్ అడ్రస్ ఆత్రంగా చూసింది చందన. అది లాయర్ గారి దగ్గర నుంచి. దాంతో కాఫీ తొందరగా ముగించి కవర్ చించి చదివింది. దాన్ని అలాగే పట్టుకొని కళ్ళు మూసుకొని మంచంపై వాలింది చందన. చేతిలో లెటరు ఎవరో తీయబోయేసరికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. నువ్వా అని అంది కల్పనను చూస్తూనే. ఎవరు అని అడిగింది కల్పన. చూడు అని అంటూ కవర్ అందించింది. చదివి లెటర్ కవర్లో ఉంచుతూ చందన ముఖంలోకి చూసింది కల్పన. ఏం చేద్దామంది కల్పన. చేసేదేముంది, వెళ్ళాలిగా, తప్పనిసరిగా అటెండ్ కావాలంటున్నారు అని నిర్లిప్తంగా అంది చందన. నీకు తోడెవరు అని అడిగింది కల్పన. తోడనుకున్న బంధాన్ని తెగతెంపులు చేసుకోవడానికి వెళ్లేదానికి తోడేమిటి అంది చందన. ఆ మాట విని కల్పన మనస్సు చివుక్కుమంది. మేమందరం లేమా నీకు తోడు, అలా ఎందుకు అనుకుంటావు అంది కల్పన. నా ఉద్దేశం అది కాదు అంది చందన. అమ్మా, నేను వస్తాను నీతో అని తయారవ్వబోయిన తరుణ్ చందన వెళ్తున్నది హైదరాబాద్ అని విని అదిరిపడ్డాడు. వాడి ముఖం వివర్ణమైంది. చందనను ట్రైన్ ఎక్కించడానికి కల్పన, అఖిల్, తరుణ్ బయలుదేరారు. మమ్మీ, ఎప్పుడొస్తావు అని దిగులుగా అడిగాడు తరుణ్. తొందరగా వచ్చేస్తా నాన్నా అని అంది చందన. రేపే రావాలి అని గొంతు నిండిన దుఃఖంతో అన్నాడు. రేపే వచ్చేస్తా అని అంది తరుణ్ తల నిమురుతూ. మమ్మీ, నువ్వు ఆ అంకుల్ దగ్గరకు వెళ్ళొద్దు అని తరుణ్ కళ్ళల్లో భయం. వాడి మాటలు విని తలదించుకుంది చందన. ఆ మాటలు విననట్టు ఎటో చూడసాగాడు అఖిల్. ఆ అంకుల్ బ్యాడ్ అంకుల్, ఇంకా నిన్ను రానివ్వడు, కొడతాడు కూడా అని తరుణ్ కళ్ళల్లో నీళ్లు. తరుణ్ను ముద్దు పెట్టుకుంది చందన. వెళ్ళను నాన్న అని అంటూ గొంతు పూడిపోయింది దుఃఖంతో చందనది. కల్పన తరుణ్ను దగ్గరకు తీసుకుంది. మమ్మీ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంది నాన్న అని చెప్పింది కల్పన. అక్కడ జాబ్ వద్దు మమ్మీ, నేను హైదరాబాద్ రాను అని అన్నాడు తరుణ్. అక్కడ వద్దని చెప్పడానికే వెళుతుంది అని అంది కల్పన. దాంతో అంగీకరించినట్లు తల ఊపాడు తరుణ్. కల్పన నెమ్మదిగా కొన్ని జాగ్రత్తలు చెప్పింది ట్రైన్లోంచి దిగిపోతూ. అతడు కోర్టులో ఏమైనా వాగుతాడు, నువ్వు అప్సెట్ కాకూడదు, నాకు ప్రామిస్ చెయ్యి, వెంటనే వచ్చేస్తానని అని చెయ్యి చాపింది కల్పన.
మౌనంగా చేతిలో చెయ్యి వేసింది చందన. వస్తున్న దుఃఖాన్ని దిగమింగి కాసేపటికి అంది, వస్తాను అని. ట్రైన్ కదులుతుంటే తరుణ్ను తీసుకుని ట్రైన్ దిగిపోయింది కల్పన. కల్పన వెనుకే వెళ్ళబోయి ఒక్క క్షణం తనకు దగ్గరగా వచ్చిన అఖిల్ ముఖంలోకి చూసింది చందన అప్రయత్నంగా. అతడి కళ్ళల్లో నీలి నీడ కనిపిస్తోంది. బీ కేర్ఫుల్ చందు అని దిగిపోతున్న అతడి వైపే చూస్తూ ఉండిపోయింది చందన. ట్రైన్ కనిపించినంత వరకు చెయ్యి ఊపాడు తరుణ్. అఖిల్ చెయ్యి పట్టుకుని నిలబడిన కొడుకును చూస్తూ తరుణ్ జాగ్రత్త అంది. అది తనకు ఉద్దేశించి చెప్పినదే అనిపించింది అఖిల్కు. గుండెపై చెయ్యి ఉంచుకున్నాడు నెమ్మదిగా. తన మనసు ఎందుకు ఇలా ప్రతి నిమిషానికి స్పందిస్తుంది అని అనుకున్నాడు. ఇక భారంగా స్టేషన్ బయటకు నడుస్తున్న అఖిల్ను చూసి నిట్టూర్చింది కల్పన. కోర్టులో నల్ల కోటు, తెల్ల కాగితాలు, సంతకాలు అన్ని చందనకు సంఖ్యల నుంచే శాశ్వతంగా విముక్తి లభించింది. కల్పన ఊహించినట్లే మధు నోరు ఎన్ని వంకర్లు తిరగాలో అన్ని వంకర్లు తిరిగింది. ఆ వివాహ బంధం అనే పంజరం విరగొట్టుకుని ఆమె మనసు వినీలాకాశంలో విహంగంలా విహరించసాగింది. తనను తన తరుణ్ను ఇంకెవరూ శాసించలేరు అని అనుకుంది. కోర్టు మెట్లు దిగుతున్న చందనకు ఎదురుగా వచ్చి అడ్డంగా నిలబడ్డాడు మధు. అతడి పక్క నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్న ఆమెను ఆగు అని ఆజ్ఞలాగా అంటున్న అతని ముఖంలోకి నిర్లక్ష్యంగా చూసింది చందన. ఇప్పుడు నీకా అధికారం లేదు అని అంటూ వెళ్ళిపోబోతున్న ఆమె చెయ్యి పట్టి ఆపాడు. చూడవే, నీకంటే అందగత్తెను పెళ్లాడి ఢిల్లీకి హనీమూన్కు తీసుకొస్తా అని అన్నాడు. దాంతో చీ అని చెయ్యి విదిల్చుకొని దిగుతున్న ఆమెను వెంటబడి, చూడు, ఏదో స్వేచ్ఛగా ఫీల్ అయిపోకు. విడాకులిచ్చేస్తే మాత్రం నిన్ను సుఖపడనిస్తాను అనుకుంటున్నావా? నిన్ను ఆ డాక్టర్ తమ్ముడు గాడిని బతకనివ్వను అని పళ్ళు కొరుకుతున్న అతని వైపు నివ్వెరపోయి చూసింది. అదెవరు? ఆ మానస అని అంటూ జేబులోంచి ఓ సీసా తీసి గటగట తాగేశాడు. గాబరాగా చూసింది చందన. అతడి ఎదురుగా ఉన్న ఆటో ఎక్కి కూర్చుంది. పోనీ అని అంది. ఆ మానస పనైపోయింది, అంత చెప్పానే దాని మొగుడికి అని అన్నాడు. ఎక్కడికెళ్ళాలి అని అడుగుతున్న ఆటోవాడిని ముందు ఇక్కడి నుంచి కదులు అని కసిరింది. దాంతో ఆటోవాడు ముందుకు పోనిచ్చాడు. వెళ్ళిపోతున్న ఆటో వెనకాల సీసా విసిరికొట్టి ఏదో అరుస్తూనే ఉన్నాడు మధు. లాయర్ రాఘవ ఇంట్లోనే దిగింది చందన. సూట్ కేసు అద్దుకుంటున్న చందనను ఇంకా ట్రైన్కు టైం ఉంది కదే అని అంటున్న రాఘవ భార్య రాజీతో ఇంకా ఊర్లో చూసుకోవాల్సిన పనులు ఉన్నాయి అని చెప్పి బయటపడింది. ఇంకా మధు మాటలే చెవిలో మారు మోగుతుంటే మనసు వికలమై చెప్పలేని నీరసం ఆవహించింది. స్టేషన్లో బెంచిపై కూర్చుంది కానీ స్థిమితం లేదు. ఒక ఫ్రూటీ తెచ్చుకొని తాగుతూ కూర్చుంది. ఎండిపోతున్న గొంతుకు, తేలిపోతున్న కళ్ళకు కాస్త ఉపశమనం లభించి అలా కళ్ళు మూసుకొని వెనక్కు వాలి కూర్చుంది. ట్రైన్కు చాలా టైం ఉంది. ఏదో ఆలోచన వచ్చి నెమ్మదిగా లేచి టెలిఫోన్ బూత్ దగ్గరకు నడిచి నెంబర్ డయల్ చేసింది. బాబాయ్ ఉన్నాడో లేడో అనుకుంటూ. ఎవరు లిఫ్ట్ చేయడం లేదు. అంటే బాబాయ్ ఇంట్లోనే ఉండి ఉంటాడు అని తటపటాయిస్తూనే ఇంటి నెంబర్ తిప్పింది. హలో అని నీరసంగా ఉంది గోపాలరావు స్వరం. బాబాయ్ అని దుఃఖం వచ్చింది చందనకు. ఎవరు తల్లి? చందు, నువ్వా అని ఆత్రంగా ఉంది ఆయన స్వరం. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.